బిడ్డలు చదువుకునేదానికి మీరు ఎంత చదువుకున్నా నేనున్నాను, సీఎం గా ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చేసి చదువుల పట్ల బిడ్డల పట్ల ఈ బిడ్డలు ఈ రాష్ట్రానికి ఇప్పుడు భావితరాలే బాగుపడితే రాబో రోజుల్లో బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఏదైనా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ ప్రభుత్వంలో విలువైనది ఏదైనా ఉన్నదంటే అది ఒక విద్య. అటువంటి విద్యని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రయాసపడి ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెట్టి మరి విద్యగా ప్రోత్సహిస్తున్నారు. తల్లులారా ఒకసారి ఆలోచించండి, గతంలో ఏదైనా ముఖ్యమంత్రి ఈ స్కూల్ గురించి పట్టించుకున్నాడా, ఈ విద్య గురించి పట్టించుకున్నాడా? ఈ పిల్లలు మరి పేద పిల్లలు మరి ఇంగ్లీష్ చదవాలని ఏమన్నా ఆలోచించారా? సిబిఎస్ సిలబస్ రావాలని ఏమన్నా ఆలోచించారా? మరి వినూత్నమైనటువంటి ట్యాబులు ఇచ్చేసి మరి అధునాతనమైన పద్ధతిలో బాగా చదువుకొని పైకొచ్చి మరి ఈ రాష్ట్రంలో దేశంతో పోటీ పడే తత్వంగా ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి విద్యార్థులు పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి విద్యార్థులు మరి ఆర్థికంగా ఎదగాలి, దాంతో ఆ తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకాంత్ చూస్తా ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, బయట వస్తా ఉన్నారు, చెప్తా ఉన్నారు, ప్రభుత్వం కూర్చొని పప్పు బెల్లాలు పంచినట్టు పనిచేస్తున్నాడు రాష్ట్రాన్ని అంటున్నారు. ఇది పప్పు బెల్లాలు పంచినట్టు కాదు, ఇది అభివృద్ధి. ఈ రోజు నాటినటువంటి విత్తనం రేపు కానీ పెద్ద చెట్టు అయితే ఫలిస్తాయి, ఫలాలు వస్తాయి. అదే విధంగా ఈ బిడ్డలకి ఈ రోజు మంచి చదువు కానీ చదివిస్తే రేపు ఈ బిడ్డలే భావితరాలకి బంగారు భవిష్యత్తు, ఈ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతారని మంచి కార్యక్రమంలో భాగంగానే విద్యను ప్రోత్సహిస్తున్నారు. ఒక దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గతంలో మరి పేదలు వైద్యానికి దూరం అవుతున్నారని చెప్పేసి ఆరోగ్యశ్రీ కార్డు ప్రవేశపెట్టారు. దేశంలో ఎవరు ప్రవేశపెట్ల, ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. మరి వైద్యానికి కూడా మన ముఖ్యమంత్రి కూడా ఎంత ఆదర్శంలో ఒకసారి ఆలోచించండి. ఇటీవల కాలంలోనే వైఎస్ఆర్ ఆరోగ్య సురక్ష కార్యక్రమం పెట్టాడు. మరి 2వ విడత కూడా జరుగుతూ ఉంది. దాంట్లో ఎవరికైనా మీకు ఇబ్బందులు ఉన్నా ఎన్ని రకాల పరీక్షలు కావాలో చేస్తూ ఉచితంగా మరి మందులు ఇప్పిస్తూ, మీకు కావాలంటే కార్పొరేట్ హాస్పిటల్ కావాలంటే ఉచితంగా కార్పొరేట్ పంపిస్తూ మరి 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని 25 లక్షలకు పెంచినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదని మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా. ఒకసారి ఆలోచించండి, ఒక పక్క విద్యకి, ఒక పక్క వైద్యానికి, ఒక మహిళకి మళ్ళా భరోసా కల్పిస్తూ, ఇదే కాకుండా ఈ రాష్ట్రంలో రైతు అన్నదాతగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ అన్నం పెట్టే విధంగా ఉండాలని రైతును ఆదరించి మంచి రైతు భరోసా వేసి రైతుకి ఏమి కావాలన్నా కానీ ఈ ప్రభుత్వం ముందుండి మరి పురుగు మందులు ఎదుర్కొని సబ్సిడీ విత్తనాలు అయితేనేమి, కొనుగోలు ధర ఎంఎస్పీ అయితేనే ప్రతి కార్యక్రమం కూడా రైతులకు అండగా ఉంటుంది. గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని ఎవరు దీనికేం కంపలేం లేదు. మీరు ఆలోచించుకోండి, గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు. గతంలో కోవూరు నియోజకవర్గంలో పరిపాలించిన వ్యక్తి ఏం చేసినాడు, ఇప్పుడు ఈ కోవూరు నియోజకవర్గం స్థానిక శాసనసభ్యులుగా ఉన్నటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏం చేస్తాం ఒక్కసారి ఆలోచించండి. మీరు అభివృద్ధి, ఈ నియోజకవర్గ అభివృద్ధి తీసుకుంటే మరి జిల్లాలో కదా రాష్ట్రాలతో కూడా పోటీ పడేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ గారు. తన తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా అభివృద్ధి, ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి వాళ్ళ అభివృద్ధిగా, నియోజకవర్గ సమస్య తన సమస్యగా, నియోజకవర్గంలో ఎవరైనా బాధపడితే ఆయనే బాధపడుతూ ఏ కార్యక్రమానికైనా ఎవరికైనా సరే ఏ ఇబ్బందున్నా నేనున్నాను, నాకున్న దాంట్లో సహాయం చేసి ఏ విధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళని, చదువుకున్నటువంటి విద్యార్థుల్ని, మరి ఇంకా వితంతులను అయితేనేమి ఇంకా ఇబ్బందులు పడుతున్నటువంటి నానా రకమైనటువంటి జబ్బులతో ఇబ్బంది పడుతున్న కూడా తన వంతు సహాయం చేస్తూ ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. మరి ఇప్పుడు మీ ముందుకు వచ్చేవాళ్ళు ఎప్పుడైనా మీకు కనపడున్నారా? మరి వాళ్ళకి అసలు జోబులు ఉన్నాయా? జోబులో చేపెట్టడానికి అవకాశం ఉందా? మరి ఈ రోజు వస్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచించాలి. ప్రతి ఒక్క విషయంలో ఏదో వస్తున్నారు, ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తారు, ఎలక్షన్ చేయమంటారు, డబ్బులు ఇస్తామని చెప్పారు. కానీ మనం వేసేటువంటి ఓటు మన 5 సంవత్సరాలు మన చరిత్రకి మన బిడ్డలకి కూడా దోహదపడే విధంగా ఉన్నది. ఏదైనా చేస్తున్నారంటే తప్పకుండా ఒకసారి ఆలోచించండి. మరి మీరు వేసే ప్రతి అడుగు కూడా రాబో ఉన్నటువంటి 2-3 నెలలు కూడా చాలా పరిస్థితి అంటే మేమందరం కలిసి వస్తాం, 5-6 కలిసి వస్తాం, జగన్మోహన్ రెడ్డి పార్టీని ఓడగొడతామని చెప్తా ఉన్నారు. ఎంతమంది కలిసి వచ్చినా మీ అందరి అండ, పైన దేవుడు ఉన్నటువంటి అండ, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి దేవుడు ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఏం చేయలేరు. రాష్ట్రంలో ఇప్పటికే తెలిసిపోతుంది ఎవరు ఏ పక్క ఉన్నారు, ఎవరు గెలుస్తారు, కాబోయే ముఖ్యమంత్రి ఎవరు, కాబోయే శాసనసభ్యులు ఎవరు ఇప్పటికే జనాలు తెలుసుకో ఉన్నారు. ఏదో రావడానికే రేపు ఎలక్షన్ నిలబడాల్సిందే. కానీ మరి ఈ నియోజకవర్గాల్లో మన నియోజకవర్గం అయితేనేమి, ఈ జిల్లాలో గతంలో ఏ విధంగా 10 శాసనసభ్యులు 2 మనకు ఎంపీలు గెలిచారు, అధ్యక్షులు కూడా మళ్ళా కూడా రిజల్ట్ రాబోతా ఉంది. కాబట్టి మనమందరం ఒకసారి ఆలోచించాలి. వచ్చిన వాళ్ళే కాకుండా రాని వాళ్ళకు కూడా చెప్పాలి, ఈ పార్టీ విధి విధానాలు ఈ విధంగా ఉంటాయి, ఈ విధంగా అయితే మనం
మన భవిష్యత్తు బాగుపడుతుంది, మన కుటుంబాలు బాగుపడతాయి, మన బిడ్డలు బాగుపడతారు. కాకపోతే ఈ యొక్క ముఖ్యమంత్రి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రసన్న కుమార్ రెడ్డి శాశ్వత శాసనసభ్యులుగా ఇక్కడే ఉండాలని రాబో రోజుల్లో కూడా మరి ఈ యొక్క శాసనసభ్యులు రాబో రోజుల్లో ఈ యొక్క ముఖ్యమంత్రి మంత్రివర్గంలో మంత్రిగా కూడా కాబోయేటువంటి పరిస్థితి మన ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి మన ఎక్కువ మెజార్టీ గతంలో ఉన్న ఇంకా ఎక్కువ డబుల్ మెజార్టీ తీసుకొచ్చి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఈ జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బాధ్యత మీ అందరి మీద మా మీద ఉందని మరొకసారి మనవి చేసుకుంటూ మరి మీరు అందరూ కలిసి ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఆసరా ద్వారా ఇంతమంది మహిళలు ఇక్కడికి వచ్చి మీతో ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొంచుకునే అవకాశం కల్పించినటువంటి ఈ యొక్క ఆసరాలకు సంబంధించినటువంటి టీం కమిటీ వారికి మరి వేది మీద ఉన్న పెద్దలకు వచ్చి ఇచ్చేసినటువంటి మహిళా లోకానికి ప్రతి ఒక్కరికి, పాత్రికేయ సోదరులకు, గ్రామస్తులకు, పెద్దలకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు.